అందరికీ నమస్తే అండి. ఈ అమ్మవారు మరడి తల్లి అన్నమాట. మా ఊరి గ్రామదేవత మరడి మహాలక్ష్మి తల్లి. ఈ అమ్మవారికి ప్రతి ఏడాది కూడా ఏడాదికి ఒకసారి పండగ చాలా బాగా చేస్తారనమాట మరడి తల్లి అమ్మవారిది. ఈరోజైతే ఆదివారం అమావాస్య కదా, అందువల్ల నేను ఈ అమ్మవారి గుడికి వెళ్ళాను. ఇలా ఆదివారం అమావాస్య అప్పుడు గుడికి గ్రామదేవతల గుడికి వెళ్తే చాలా మంచిదండి. అదే మన దగ్గరలో నూకాలమ్మ తల్లి, పద్దేశమ్మ తల్లి, మరడి తల్లి, మోదగొండమ్మ తల్లి, ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. ఇలా గ్రామదేవతకి ఆదివారాలు వెళ్తే మంచిదే. అందులో ఆదివారము అమావాస్య వచ్చినప్పుడు ఇలా గ్రామదేవతల్ని దర్శించుకుంటే చాలా మంచిదన్నమాట. అందులో ఈరోజు అధిక జ్యేష్ఠమాసంలో ఏ పూజలు చేసినా చాలా మంచిదంటారనమాట. ఫలం అధికంగా ఉంటుంది అంటారు అధిక మాసంలో చేసే పూజలు. అలాగే అధిక జ్యేష్ఠమాసంలో వచ్చిన అమావాస్య రోజు కూడా ఇలా గ్రామదేవతల్ని ఆరాధించడం వల్ల చాలా మంచిదండి. నేనైతే ఈరోజు మరడి మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళి అమ్మవారికి పప్పు, అన్నం, అట్టు వేసి నైవేద్యంగా పెట్టి అమ్మవారి గుడికి వెళ్ళి అయితే వచ్చానండి. ఈరోజైతే చాలామంది కూడా వచ్చారు. ఆదివారం అమావాస్య అని కాబోలు ఎక్కువ మందే భక్తులు చాలామంది వచ్చారనమాట. అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి ఇలా నైవేద్యాలు అవి సమర్పించుకున్నారనమాట. ఈ గుడి మొదట్లో చిన్న గుడిగా ఉండేది. అమ్మవారు చిన్న గుడిలో ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈ గుడి చాలా పెద్ద గుడి కడుతున్నారు. చాలా పెద్ద గుడి, పెద్ద మండపం ఉంది లోపల. అమ్మవారు కూడా చాలా పెద్ద విగ్రహం పెట్టారు. చాలా పెద్ద గుడి కట్టారు. చాలా బాగుంది. ఇంకా రంగులవి వేయలేదు. ఇలా గుడి పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఇలా గుడి అంతా కూడా అందాక టైల్స్ వేసి వైట్ పెయింట్ వేసారు అంతే, కలర్స్ అవి వేయలేదు. లోపల పుట్ట ఉండి పుట్టలో పక్కన నాగసర్పాలు అవి పెట్టారండి. ఇలా పుట్టలో అమ్మవారు పుట్టారనమాట. మరడి మహాలక్ష్మి తల్లి ఎక్కువగా గ్రామదేవతలకి పుట్ట ఉంటుంది. పుట్ట పక్కన ఇలా అమ్మవారిని పుడతారనమాట. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు మరడి మహాలక్ష్మి పక్కన పుట్ట ఉంది. పుట్టకి నాగసర్పాలు పెట్టి ఒక పక్కగా పెద్ద పుట్ట, ఆ పుట్టకి పూజ చేస్తూ ఇలా పక్కన అమ్మవారిని కూడా పూజ చేస్తున్నారనమాట. అమ్మవారు అయితే అప్పుడు చిన్న విగ్రహం ఉండేది. ఇప్పుడు విగ్రహం చాలా పెద్ద విగ్రహం పెట్టారు. చాలా బాగుందండి. ఇలా గ్రామదేవతలకి ఆదివారమే కాదు, ఆదివారము, మంగళవారము, లక్షవారము ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే వెళ్తే చాలా మంచిదన్నమాట. గ్రామదేవతల్ని దర్శించుకోవడానికి ఆ 3 రోజులు అనుకూలంగా ఉంటాయన్నమాట. చాలామంది కోళ్ళవి కోసుకున్న వాళ్ళు కూడా ఇలా ఆ 3 రోజుల్లోనే అమ్మవారికి కోసుకుంటారండి.